సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. అటు ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రోడ్లపై నీరు చేరింది. ఇక మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, చంపాపేట్, చాదర్ఘడ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే బషీర్బాగ్, యాబేట్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్ ఏరియాల్లోనూ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో భారీ వర్షం పడింది. అటు జిల్లాల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మొక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ పశువు చనిపోయింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. సూర్య, హైదరాబాద్లో భారీ వర్షమే కురిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 45 నిమిషాల పాటు కుండపోత వర్షం నమోదైంది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం నేను బంజారా హిల్స్లో ఉన్నాను. కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. దాదాపు 45 నిమిషాల పాటు కంటిన్యూగా ఒక కుండపోత వర్షం అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదైంది. ఒక ఏరియా అని కాదు, దాదాపు హైదరాబాద్లో ఉన్న అన్ని ఏరియాల్లో సిటీ శివార్లతో పాటు హైదరాబాద్ సెంట్రల్ సిటీ కావచ్చు, ఈస్ట్, సౌత్ మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనకు భారీ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు కంటిన్యూగా 45 నిమిషాల పాటు కురిసిన వర్షంతో అయితే ఇప్పటికే 7 సెంటీమీటర్ల పైగా మనకు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు గోల్కొండ కావచ్చు, ఆసిఫ్ నగర్ కావచ్చు, కార్వాన్, మెహదీపట్నం, దాంతోపాటు ఇటు లంగర్ హౌస్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో అయితే మనకు 7 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇదే వర్షపాతం అయితే మనకి ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే చూస్తూ ఉన్నాం, దాదాపు మనకు 10 రోజుల నుంచి కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే చాలా వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే నమోదయ్యాయి. కానీ ఎక్కడ కూడా మనకు భారీ వర్షం నమోదవ్వలేదు. ఇటు హైదరాబాద్లో కూడా మనకు దాదాపు ఒక వారం నుంచి కూడా మనకి ఎక్కడ కూడా రెయిన్ పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువగా కనిపించలేదు. నిన్న ఒక్కసారిగా కూడా దాదాపు మనకు ఎండ తీవ్రత కనిపించింది. దాదాపు సాయంత్రం అవడంతో కూడా క్లౌడీ కండిషన్స్ కనిపించి దాదాపు రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు నిన్న మనకు 3 గంటల పాటు ఒక భారీ వర్షపాతమే నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న చూసుకున్నట్టయితే మనకు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు దాదాపు క్లౌడీ కండిషన్స్, మేఘవృతమైన వాతావరణం ఉండడంతో పాటు కాస్త చల్లగా ఉండి ఎక్కువగా ఉక్కపోత కనిపించింది. ఇక ఒక్కసారిగా సాయంత్రం సమయంలో చూసుకున్నట్టయితే వెదర్ అంతా కూడా మారిపోయి దాదాపు మనకు కుండ వృష్టి నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు భారీ వర్షం అయితే నమోదైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో చినికి పడితే చాలు రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారుతూ ఉంటాయి. అట్లాంటిది దాదాపు మనకు 45 నిమిషాల పాటు కంటిన్యూగా ఒక భారీ వర్షం కుండపోతానని చెప్పుకోవచ్చు. భారీ వర్షం నమోదవడంతో కూడా ఎక్కడ చూసినా కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా ఏ రోడ్లపై చూసినా కూడా మనకు భారీగా వాటర్ లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ భారీ వర్షం నేపథ్యంలో కూడా ఇటు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది, వాటర్ లాగింగ్ అన్ని కూడా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఇది దాదాపు 7 గంటల నుంచి కూడా మనకు 10-11 గంటల వరకు కూడా పీక్ అవర్స్ అని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం. సో ఈ అవర్స్లో మనకు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. మరి అట్లాంటిది దాదాపు మనకు 45 నిమిషాల పాటు కంటిన్యూగా కురిసిన వర్షం ఇప్పుడిప్పుడే కాస్త వర్షం ఎలవడంతో కూడా మనకు దాదాపు భారీగా ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ రోడ్లపై ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను బంజారా హిల్స్లో ఉన్నాను. బంజారా హిల్స్ అనే కాదు, దాదాపు జూబ్లీ హిల్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనకు రోడ్లపై, మెయిన్ రోడ్లపై ఇటు ఉప్పల్ కావచ్చు, దాంతోపాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఈ రోజు సాటర్డే వీకెండ్ అవడంతో కూడా కాస్త ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా వర్షము హెవీగా కురవడంతో కూడా మనకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు రోడ్ల మీద. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ చూసినా కూడా మనకు వాటర్ లాగింగ్ అనేది ఎక్కువగా ఏర్పడింది. దాదాపు మనకు ఇదే వర్షపాతం అయితే దాదాపు మనకు 3 రోజులు ఉండబోతోందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బంగాళాఖాతంలో ప్రస్తుతం మనకు ఒక ఆవర్తనం ఏర్పడింది. ఆ ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 4 రోజుల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉండడం, దాంతోపాటు ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హైదరాబాద్కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్టయితే దాదాపు మనకు పలు జిల్లాలకు కూడా భారీ వర్ష నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది.
జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలోనైతే ఈరోజు మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారీ వర్షంతో పాటు ఎక్కువగా ఈదురుగాలులు, ఉరుముల మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చూస్తా ఉన్నాం పలు జిల్లాల్లో పిడుగుపాటుకి ఇటు జంతువులు కూడా చనిపోవడం జరిగింది. దాంతోపాటు పశువులు కూడా చాలా వరకు అయితే చనిపోవడం జరిగింది. ఇదే వర్షపాతం అయితే మనకు వచ్చే 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగుతుందో ఆవర్తనం వచ్చే 2 రోజుల్లో కూడా మనకు అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో దాదాపు వచ్చే 3 రోజులు కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు కుండ వృష్టి కురిసిందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఏరియాలోనైతే మనకు భారీ వర్షం నమోదైంది. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి, డ్రైనేజీలు పొంగిపోలుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో దాదాపు 140 ప్లేసెస్ పైగా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఆ వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో జీహెచ్ఎంసీ ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అయ్యాయి, డ్రైనేజీలు పొంగిపోలుతూ ఉన్నాయో ఆ ఏరియాలకు వెళ్ళి వాటర్ లాగింగ్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. సో వచ్చే గంట పాటు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరం ఉంటేనే తప్ప బయటికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. భారీ వర్షంతో పాటు ఉరుముల మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సూర్య.